ఇతను అనేక సార్లు మనం అడుగుతాం, ఎందుకయ్యా ఈ కష్టములు, ఎందుకయ్యా ఈ బాధలు, ఇవి ఎప్పుడు తీరుతాయి అని అనేక సార్లు మనము దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ మనం ఉంటున్న ఈ పరిస్థితుల్లో ఒక్కసారి దేవుడి యొక్క కార్యాలు ఒక్కసారి అనుభవించండి, ఒక్కసారి చూడండి. ఆయన ఎన్నడూ మన చేయి విడవలేదు, ఆయన ఎన్నడూ మనల్ని వదిలిపెట్టలేదు. మన దుఃఖములో, మన కన్నీరులోనే అధికముగా ఆయన కృపను మనం పొందుకోగలుగుతున్నాం. ఆయన అధికమైన దయని మన జీవితంలో మనం పొందుకోగలుగుతున్నాం. కన్నీరుతో ఉన్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మన చేయి విడవలే, నాశనముకి, పతనానికి మనల్ని ఒప్పుకోలే, మనల్ని విడిచిపెట్టలేదు. ఈ లోకములో అనేకులు పతనమైపోతున్న వారు, నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ మనము నిలబడి ఉన్నామంటే ఏదైనా దేవుడి యొక్క సన్నిధిలో, ఎందుకే వాక్యం చెప్తుంది, అగ్నిలో నడిచినప్పుడు నేను కాలిపోలేదు, జలముల పైన నడిచినప్పటికి నేను మునిగిపోలేదు. దాని అర్థం అదే, కాలిపోకుండా ఆయన రెక్కల చేత నేను కాపాడాడు, నేను హత్తుకున్నాడు, నేను కప్పి ఉన్నాడు. నువ్వు మునిగిపోకుండా నీ పాదముల్ని ఆయన బలపరిచి నీ చెయ్యిని ఆయన పట్టుకున్నాడు. ఈ లోకములో జీవించుచున్న కాలములో ఆయన ఎన్నడూ మన చేయి విడవలేదు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మన జీవితంలో ఏది జరిగినప్పటికీ ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు.